జై శ్రీమన్నారాయణ. నా పేరు అవసరాల వెంకట రామానుజాచార్యులు. దివ్యజ్యోతి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జై శ్రీమన్నారాయణ. అసలు జాతకము అంటే ఏంటి, జ్యోతిష్యము అంటే ఏంటి, ఆస్ట్రాలజర్ అనే దానికి తెలుగులో జాతకము జ్యోతిష్యము అని చెప్పబడుతుంది. అయితే అసలు ఈ జ్యోతిష్యాన్ని మనకి పూర్వీకులు ఋషులు ఎవరందించారు అంటే పరాశర మహర్షి, వేదవ్యాస మహర్షి దగ్గర నుంచే మనకి ఈ జాతకాన్ని, జ్యోతిష్యాన్ని అందించిన వారిలో ముఖ్యులు ఉన్నారు. పరాశర మహర్షి అంటే వేదవ్యాస మహర్షికి తండ్రి. వారే చాలా అద్భుతమైనటువంటి గ్రహ సంచారాన్ని చూసి ఆ సమయంలో ఒక అద్భుతమైన దివ్య శక్తి ఉద్భవించబోతోంది అని ఆయన తెలుసుకొని ఆయనే స్వయంగా వేదవ్యాస మహర్షిని కన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి ఆస్ట్రాలజీని మనకి అందించారు. అందులో మనకి ఎన్ని కోట్ల మంది జనం ఉన్నప్పటికీ, ఎన్ని లక్షల మంది ఉన్నప్పటికీ, ప్రపంచంలో ఈ భూభాగం మీద ఎంతమంది ఉన్నప్పటికీ భగవంతుడు మాత్రం అందరికీ ఈ 27 నక్షత్రాలలో, 9 గ్రహాలలో, 12 రాసులలో మొత్తం మనకి ఈ అందరి యొక్క జాతకాలని కూడా మనకి అందచేశాడు ఆయన భగవంతుడు. అయితే అసలు ఈ జాతకం అంటే ఏంటి, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది, దీనిని మనం చూసుకోవడం సరైనదేనా అంటే, మనం పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యాల యొక్క ఫలితములు ఏవైతే ఉంటాయో అవి మన జాతక చక్ర రూపంలో భగవంతుడు మనం పుట్టేటువంటి సమయంలో మనకి అదే పూర్వజన్మలో మనం చేసిన పాప పుణ్యాల ఫలితాన్ని ఈ జన్మలో మనం ఎలా అనుభవించబోతున్నాము అనే విషయాన్ని మనకి మన జాతక చక్ర రూపంలో అందించాడు. అలాంటి జాతక చక్రంలో మనం పుట్టి మనం ఏ పాప ఫలితాలని అనుభవిస్తున్నాము అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు మనం ఏవేవి అనుభవించబోతున్నాము అని మనం ముందుగా తెలియచేసుకోవడం కోసం, అంటే మనకి తెలిసి దాని తాలూకు రెమెడీస్ని వాటి యొక్క ప్రక్షాళన చేసుకొని మనం సుఖశాంతులతో ఉండాలని ఋషులు మనకి అందించినటువంటిదే ఈ ఆస్ట్రాలజీ. అలాంటి ఆస్ట్రాలజర్ని మనకి ఈ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్ వారు మనకి అద్భుతంగా ప్రతివారం మనకి అందించాలని అనుకోవడం, దానిని మనం ప్రతివారం ఎప్పుడు వారం ముందుకు వస్తుందా దానిని చూద్దామా అని మనం ఎదురు చూడడం కోసం దానిని తెలుసుకొని దాని తాలూకు రెమెడీస్ని చేసుకొని మనం ఆనందంగా సుఖంగా ఉండడం కోసం ఎలా ఉండాలా అని అనుకోవడం, అదంతా కూడా మనకి భగవంతుడు తెలియచేసినటువంటి ఒక జ్ఞానం. అందులో భాగంగా మనకి మొత్తం 12 రాసులు ఉన్నాయి. అందులో ప్రధానంగా మొట్టమొదటి రాశి, అన్ని ప్రధానమైన రాసులే, అందులో మొదటి రాశి కనుక మనం తీసుకున్నట్లయితే అది మేషరాశి. ప్రతి రాశిలో కూడా మనకి ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటే ప్రతి రాశిలో 9 పాదాలు ఉంటాయి. అంటే ఒక మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం కంటిన్యూషన్ 1 పాదం, అంటే 9 పాదాలు ఉంటాయి. అంటే మొత్తం మనకి 12 రాసులు. 12 రాసులు ఇంటూ 9 అంటే మనకి దానికి తగ్గట్టుగా మొత్తం ఉండేటువంటి 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు 4 పాదాలు చొప్పున 108. అంటే 12 రాసులలో 9ని మనం భాగిస్తే 108 సరిపోతాయి. అంటే 12 రాసుల్లో మొత్తం మనకి ఈ 27 నక్షత్రాలు 108 పాదాలు ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.